కౌసర్ జాన్ అనే మహిళ ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరులో జనార్దన్ రెడ్డి కాలనీలోని తన స్థలాన్ని కబ్జా చేసి వైసీపీ కార్యాలయం కడుతున్నారని ఆరోపించారు. దీని వెనుక మాజీ మంత్రి అనిల్ కుమార్ ఉన్నారని, న్యాయం చేయాలంటూ ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగినా అప్పుడు ఆయన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా అనిల్ కుమార్ యాదవ్పై చిన్నబజార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు న్యాయం చేయాలని ఫిర్యాదులో కౌసర్ పేర్కొంటున్నారు. అక్కడికి వెళ్ళి అడిగాము, అడిగితేనే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నేను పేద మహిళని కదా, ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తారండి? మేము అది కూడా మాకు డబ్బులు ఉండి మేము ఉన్నవాళ్ళు ఉండి ఇక్కడ కూర్చుండి అక్కడ కూర్చుని ఏందమ్మా అని చెప్పేవాళ్ళు. నేను పేద మహిళని కదా, ఎవరు వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుందండి? పేద మహిళకి పక్కన పడేస్తారు, చెత్తలాగా పడేస్తారు. ముస్లింకి మేము ఎక్కడో కొండ ఎక్కి కూర్చోబెడతామన్నారు. ఎక్కడండి కూర్చోబెట్టింది? ఏదండి మాకు న్యాయం జరిగింది? ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకుని ఏడ్చానండి. అక్కడ మాకు అదేనండి జీవనాధారం. మాకు ఆ స్థలమే జీవనాధారం. మా వారు దుబాయ్కి వెళ్ళి సంపాదించుకున్న స్థలం అండి అది. మా ఆయన అక్కడ డ్రైవర్ పని చేసి పంపిస్తే డబ్బులు నేను కొన్నానండి. అది డబ్బులు అన్ని కూడబెట్టి నేను కొన్నామండి. అది మా కష్టార్జితం. మేము ఒక దగ్గర లాక్కోలేదు, ఒక దగ్గర తీసుకోలేదు, ఒక నోళ్ళు కొట్టలేదు. మేము మా కష్టార్జితం. మా ఆయన గుర్తింపు అది నాకు కావాలి. మా ఆయన గుర్తింపు నాకు కావాలి. చేస్తారు, కంప్లైంట్ ఇచ్చాము, చేస్తారు. 2002లో 2003లో. పొలం ఉంది కదా మీ పొలం, ఆ పొలంలో ఏదో కడుతున్నారే, మీరేమైనా అమ్మారా లేదంటే మీకు ఏమైనా డబ్బులు వాళ్ళు ఇచ్చారా అనేది. ఆమె ఏం తెలియదు, అసలు ఆశ్చర్యపడిపోయింది. లబోదిబో అని చెప్పుకుంటూ ఆమె వేరే వాళ్ళతో మాట్లాడేసి ఏం జరుగుతుందంటే అక్కడ వైసీపీ ఆఫీస్ కడుతున్నారని తెలిసిందంట. ఆ తర్వాత ఈమె కొంత వాళ్ళు వైసీపీకి అటాచ్గా ఉండే వాళ్ళతో పిలుచుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి వాళ్ళు ఆయన దగ్గర వెళ్ళడం, ఈమె మొర ఆయనకు వినిపించడం జరిగింది. ఏదైతే నా భూమి ఉందో ఆ భూమిలో మీ ఆఫీస్ కడుతున్నారంట, ఇది ఎంతవరకు సమంజసం? నా భూమి అది. నేను నిరుపేద కుటుంబం ముస్లిం కమ్యూనిటీ చెందిన మహిళని. నన్ను నా పిల్ల నా పాప ఉంది, మా పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మాకు న్యాయం చేయలేదు మీరు, మాకు న్యాయం మాట్లాడలేదు, మాకు ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుంటారా అడి నుంచి అనేది. సో చెప్తే లేదు మేము ఎవరికో ఇచ్చేసాము, వాళ్ళకి ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసామంట. స్థలం ఆమెది, పొలం ఆమెది, ఇస్తే ఆమెతో మాట్లాడాలి, ఆమె దగ్గర తీసుకోవాలి. ఎవరికో ఇచ్చేసామనేసి ఎవరికో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాగి అంటే ఆయనకు చెప్పడం జరిగిందండి. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నెల్లూరు నుంచి నరేష్. సునీల్, నెల్లూరు సంబంధించినటువంటి నగరానికి సంబంధించినటువంటి ఎవరైతే మహిళ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై చిన్నబజార్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ తొలిగా మనం చూడొచ్చు, ప్రధానంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం హైవేకి దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో నిర్మిస్తున్నటువంటి 2 ఎకరాల్లో ఉన్నటువంటి ఆ భూమి ఎవరైతే సైఫుల్లా జాన్ అనే ఒక మహిళ నాదే అంటూ కూడా ఆమె పత్రాలతో, ఏదైతే ఒరిజినల్ సంబంధించినటువంటి పట్టాలతో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం తెలియక మా ప్రాంతంలో ఏ పార్టీ కార్యాలయం కడుతున్నారు, ఏ అధికారికంగా కూడా ఈ యొక్క భవనం కడుతున్నారంటూ కూడా ఆమె అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై కూడా ఆమె మాట్లాడడం జరిగింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇంటి వద్ద మేము అనేక మార్లు కూడా వెళ్ళి పడిగాపులు కాసాం, కానీ ఆయన లోపలికి కూడా రానికుండా వాళ్ళ మనుషులతో మమ్మల్ని గెట్టించారు, ఏదైతే బయటికి నెట్టేపించారంటూ కూడా ఆమె ఆరోపించడం జరిగింది. ఏదేమైనా కూడా ఈరోజు ఎవరైతే సైఫర్ జాన్ మాట్లాడుతున్నటువంటి ఈ ప్రధానమైనటువంటి విషయానికి వస్తే 2 ఎకరాల భూమి అప్పట్లో కూడా ఇదంతా కూడా గిరిజనులకు ఇచ్చినటువంటి భూమి. ఈ భూమి గతంలో ఎవరైతే టీడీపీ హయాంలో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కౌసర్ జాన్ అనే ఒక మహిళ, సో ఈమెకి సంబంధించినటువంటి వాళ్ళ అన్న ఎవరైతే ప్రధానంగా అన్న సంబంధించి చెల్లెలు ఇద్దరు ఉన్నారు. సో వాళ్ళిద్దరు కూడా ఇక్కడ గతంలో ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి సైఫుల్లా అనే రైతు
రైతు ఈ యొక్క 20 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించినటువంటి భూమిని కొనుగోలు చేయడం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో కూడా హక్కుదారులుగా వీళ్ళే ఉంటున్నటువంటి పరిస్థితుల్లో గతంలో టీడీపీ టిట్కో హౌసెస్ అక్కడ నిర్మిస్తున్నటువంటి సమయంలో దీన్ని పూర్తి స్థాయిలో కూడా ఒక ఏదైతే వాళ్ళిద్దరితో చర్చించిన తర్వాత దీని మీద ఒక పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో వెంటనే వైసీపీ గెలవడంతో అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ దీన్ని పూర్తి స్థాయిగా సైఫుల్లా అనే వ్యక్తి ద్వారా నుంచి కూడా దీన్ని కొనుగోలు చేశారంటూ కూడా ఇటు అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరైతే కౌసర్ జాన్ అనే ఒక మహిళ నిన్న పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసింది, గతంలో ఈ యొక్క భూమి మాది, అనుభవంలో ఉన్నటువంటి భూమి మేమే అని చెప్పి ఆమె చెప్పడంతో ఒక్కసారిగా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ అయితే దారితీస్తుందని చెప్పుకోవచ్చు. 2 ఎకరాల్లో కట్టినటువంటి బెంగళూరు ప్యాలెస్ను తలపించేలాగా వైసీపీ పార్టీ కార్యాలయం ఇప్పటికీ అనుమతులు లేకపోవడం, వాటి అక్రమ కట్టడాలుగా ఇప్పటికే కార్పొరేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం, వీటన్నిటి పక్క ఎత్తు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో ఆ భూమి కూడా వాళ్ళది కాదు, ఆ మహిళని ఏదైతే భయభ్రాంతులు గురి చేసి అక్కడ వాళ్ళకి తెలియకుండా కూడా అక్కడ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది ప్రస్తుతం ఒక నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ నడుస్తుంది. నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఆ కుటుంబంలో వాళ్ళు కొన్నటువంటి ఆ భూమిని సైతం కూడా వైసీపీ పార్టీ లీడర్లు కూడా బెదిరింపులకు గురి చేసి ఆ పార్టీ కార్యాలయాన్ని కట్టడం ఇది ఎంతవరకు సమంజసం? ఈ గవర్నమెంట్ అయినా మాకు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలంటూ కూడా మాకు రావాల్సినటువంటి భూమిని అప్పచెప్పాలంటూ కూడా ఎవరైతే సైఫర్ జాన్ అనే మహిళ అక్కడికి వెళ్ళడం జరిగింది, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీని మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మొత్తానికైతే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై నెల్లూరు జిల్లాలో ఒక్కొక్క కుంభకోణం బయట పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న దాదాపు కూడా మైనింగ్ సంబంధించినటువంటి ఓ రైతు బద్రీనాథ్ దాదాపు కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6,000 నుంచి 8,000 కోట్లు మైనింగ్ మాఫియా జరిగింది. ఇక్కడ మంత్రులకు తెలియకుండా అప్పట్లో జరుగుంటుందా? ఇదంతా కూడా దీని వెనకాల ఉన్నటువంటి హస్తం అంతా కూడా పెద్ద బడా నాయకులు ఉన్నారు. రాష్ట్ర స్థాయి ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఏలుపెట్టారు. దాదాపు కూడా లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి తెల్ల బంగారాన్ని కూడా తరలించారని చెప్పి ఒకవైపు ఆయన ఆవేదన చేశారు. ఈరోజు ప్రధానంగా ఓ మహిళ ఇచ్చినటువంటి కౌసర్ జాన్ ఎవరైతే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరుని ప్రస్తావించడం, ఆయన మీదే కేసు పెట్టడం పట్ల కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం, ప్రధాన కార్యాలయం ఇది. ఇటు భగత్ సింగ్ కాలనీలో నిర్మించినటువంటి ఈ కార్యాలయం పూర్తి స్థాయిలో కూడా ఆ భూమి 2 ఎకరాల భూమి మాదే అంటూ కూడా ఈరోజు ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్ నరేష్, థ్యాంక్ యూ.